నిన్న ఉదయం నుంచే రాప్తాడు నియోజకవర్గంలో పూర్తి అనుకూలమైన వాతావరణంలో, చల్లని వాతావరణంలో ఉదయం 6 గంటల నుంచే మహిళలు ప్రత్యేకంగా బారులు తీరడము, నిన్న ఉదయం 9ంటికే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభంజనం వీస్తా ఉందనేది అర్థమైంది. ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కు లేదు, మాకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు వచ్చారు. మహిళలు అయితే తమ ఇంట్లో మగవాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో లేని పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలోని మహిళలు కూడా ఓటేసి బయటకు వచ్చి ఫ్యాన్ అని సంకేతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనము ఏ విధంగా అయితే జగన్న ప్రభంజనం చూసినామో రాప్తాడులో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనడం, ఎన్ని ఎత్తులు వేసినా, ఆర్ఓలను మార్పించినా, అధికారులను మార్పించగలిగిన ఎన్ని చేసినా కూడా వీళ్ళ ఎత్తులన్నీ కూడా ప్రజలు చిత్తు చేసినారు. ప్రతిపక్ష పార్టీ ఎంత దుర్మార్గంగా దారుణంగా వ్యవహరించిందంటే బిఎల్ఓలకు అధికారులకు ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఓటర్ లిస్టును తమకు అనుకూలంగా మార్చుకునేదానికి డబ్బు కుమ్మరించినారు. మా అయితే 50,000 వచ్చే మెజార్టీని 30,000కో 40,000కో దించగలుగుతారేమో కానీ ఎక్కడ కూడా ఫ్యాన్ ప్రభంజనాన్ని తట్టుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు. నిన్న మధ్యాహ్నానికే చేతులు ఎత్తినారు. అనేక బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా ఓటింగ్ సరళిని గమనించి ఉపయోగం లేదనేసి బయటకు వచ్చిన పరిస్థితి గమనిస్తాం. అనంతపురం రూరల్ మండలము, ఆత్మకూరు, చెన్నై కొత్తపల్లి మండలాల్లో ఏకపక్షమైన పోలింగ్ జరిగింది. ఈ 3 మండలాల్లో దాదాపుగా 30,000 మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ ఓటింగ్ సరళి గమనిస్తే జగనన్న 5 ఏళ్ల కష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ప్రజలందరూ ఆయనకు అండగా నిలబడినట్లు తెలుస్తూ ఉంది. మమ్మల్ని గుండెలకు హత్తుకుని ఈ రోజు మళ్ళీ కూడా గెలిపించబోతా ఉన్నారు, మంచి మెజార్టీ గెలిపించబోతా ఉన్నారు. ఆ జన్మాంతం రుణపడి ఉంటాం రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు. ఏదైతే హామీలు ఇచ్చామో స్థానికంగా రాప్తాడు నియోజకవర్గంలో మేనిఫెస్టో విడుదల చేసి ఏదైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా అవి పాటిస్తాము. అనేక గ్రామాల్లోకి పరిటాల సునీత కొడుకులు, తమ్ముళ్ళు పోలింగ్ బూతుల్లోకి పోయే ప్రయత్నం చేసినారు. రామగిరి మండలం వెంకటాపురానికి సంబంధించిన వాళ్ళు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కాదు, క్యాండిడేట్లు కాదనే సిగ్గు లేకోకుండా పోలింగ్ బూతుల్లోకి పోయే ప్రయత్నం చేసినారు. రామగిరి మండలం కొండాపురంలో ప్రజలు తిరగబడినారు. నువ్వెవడయా మా ఊరికి వచ్చేదానికి, మా పోలింగ్ బూత్లో నీకేం పని? అక్కడ నుంచి పోలీసులు వాళ్ళని ఎల్లగొట్టినారు. వీళ్ళందరూ సాఫీగా జరుగుతున్న ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీలు వస్తాయనేసి అక్కడ ఏదో ఒకటి సృష్టించాలనేసి జూన్ 4 మొత్తం అన్ని ప్లాన్ చేసుకుని ఇమీడియట్గా కోడ్ తొలగిపోగానే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. రాప్తాడు రూపురేఖలు మార్చేటువంటి క్రమంలో మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వచ్చి ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా 100% నెరవేర్చదని కట్టుబడి ఉన్నాము. తప్పనిసరిగా రాప్తాడు ప్రజల గలము అసెంబ్లీలో వినిపించబోతున్నాం మరోసారి తెలియజేస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, పోలీసులకు, అధికారులకు, అనధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా పనిచేస్తాను. ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మళ్ళీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఇంకో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాను. థ్యాంక్ యూ.